ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్. బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి పాటలేంట్రా? ఇంటికి మా ఇంటికి ఆయన దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి నెంబర్ ఉంటది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, పాచిబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? మూత్రం పోవాలరా బాయ్. చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిజ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమాయకుడు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడేస్తాడు మేటారో? అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. మేటారో చేపల పులుసు అడిగినట్టు లేదు, వేసేసుకోమంత రేటి. వచ్చేసింది, జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. ఇక్కడ లాకర్ లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్ లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ కొట్రా. తానం సెత్తును కొండ తడికి సందులో చూసినట్టు అలాగ సొత్తన వేట్రా, సరిగ్గా చూడే. జల్దీ రారా బాయ్. ఏటైనదిరా? రే చెప్పరా, రే చెప్పరా, రే దానికి లగిస్తున్నావు చెప్పరా, రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు, ఫింగర్ ఫెడరిక్స్.
మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగ తీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి. మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాబ్రిక్స్ గడ్ రాని ఆడు బాబు గడ్ రాని నాన్న చూసుకుంటానన్నాను కదా. అయినా గోదన కొడుకులకి భయపడతావేట్రా? కాసేపు బూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేం చిన్న. ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? రేయ్, మీరు ధైర్యంగా ఉండండి. చేస్తున్నామంతే. సార్ వంశీ పెద్దమ్మా నాన్నమ్మా. హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలగబోతుంటున్నావా లేదా? నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నాన్న? బుజ్జి, ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ చెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యో నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలి పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడు ఇంకేంటో అందరికీ చూపిస్తాను. పురే సిట్టి, నానేటో మా ఆయనకి తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా. మా అమ్మ ఏడుతుందిరా. ఊకో. ఒరే సిట్టి, మా చెల్లెలి పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలి పెళ్లి దగ్గరుండి చేయిస్తాను రా. అరే నాకు తెలుసు బే, నీతో అయితదిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్. నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి, నువ్వు నాకన్నా చాలా మంచోడురా. నీకోసం నా ప్యానాలని ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. చల్ ముయ్యబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అంతేనటవా? అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ, నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పరా, చేసేస్తాను. కొంప తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేశా. సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా. నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రేయ్, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. రేయ్, ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి. బక్వాసొద్దు. మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి. పార్సల్ చెక్ చేయండి. ఇదే
చేస్తా. పదండి. రేయ్, ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. రారా. వదలండి. తక్కువ హుషార్. ఎక్కుతా అంటే దిగు. ఆల్ డోంగ్రేజ్ ఇక్కడే ఉన్నట్లున్నారు. మెల్లగా చూసుకోవే. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఈ చెత్తలో ముందు పని చూద్దాం. డేయ్ అప్. వస్తుందా? వచ్చిందా? పట్టురా. సర్లేబే పెద్ద పీకినావు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తాను, అర్జెంట్. పొద్దున్నా పని చూడబే. వీరికి సలాడు ఉన్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మేరే సే పైసే పూछता बे.
గన్స్ వద్దన్నావు. ఇదుంటే నాకు సుడిరా. చెత్తలో కొడుకు. తాగిడి వాళ్ళు